క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ హైదరాబాద్. మరి కార్యక్రమానికి మరి ఎంపీపీ గారు ఇసరప్ప పార్వతి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జడ్పీటీసీ గారు లంకా సూర్యనారాయణరావు గారిని వేదిక 100 రోజులు ప్రణాళిక పెట్టుకున్నాం. ఈ 100 రోజుల్లో కూడా మనం ఏం చేసామన్నది ప్రజలకి చెప్పాలి, ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి. కంపల్సరీగా మనందరం కూడా ఆ విషయాన్ని ప్రజలకి తెలియజెప్పాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ 100 రోజుల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 100 రోజుల కార్యక్రమానికి కూడా ఇది ఒక మంచి ప్రభుత్వం అని ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించి ఈరోజు మీ అందరి ముందుకి కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి అధికారులందరూ కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక పూటలో నాకు తెలిసి నిన్న రాత్రి 5 గంటలకు 6 గంటలకు వీళ్ళకి జీవోలు వచ్చి ఉంటాయి. విత్ ఇన్ ఈ టైంలోని కూడా ఇంత ఇమీడియట్ గా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేయడమే కాదు, మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇక్కడున్న వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారికి, అదేవిధంగా స్టేజ్ అలంకరించిన ఎంపీటీసీ సభ్యులకి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గెడ్డం బుచ్చి గారికి, అదేవిధంగా తోట నగేష్ గారికి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులకి చిట్టుబాబు గారికి, శ్రీని గారికి, ఇంకా 4 మండల పార్టీ అధ్యక్షులు, 4 మండల జనసేన పార్టీ అధ్యక్షులు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఇస్తున్నారు, పంచదార ఇస్తున్నారా, రేషన్ లో ఇస్తున్నారమ్మా. ఎక్కడైనా మీకు రాకపోతే నాతో చెప్పండి, కంపల్సరీగా అక్కడ పంచదార కూడా అక్కడికి కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ఆదేశాలు ఇచ్చారు. నాకు తెలిసి ఈ మంత్ నుంచి పంచదార కూడా మీకు రేషన్ తో పాటు బియ్యంతో పాటు రేషన్ గా పంచదార కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ రోజు గౌరవ సీఎం గారు ఇవే కాకుండా ఈ 5 సంవత్సరాలు కూడా పంచాయతీల్లో ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ తీసుకునే పరిస్థితి లేదు. నిధులన్నీ కూడా పక్కదో పట్టించిన పరిస్థితి. మళ్ళా తిరిగి పూర్వవైభవం పంచాయతీలకు వచ్చింది. మీ పంచాయతీల్లోని మీ అందరూ కూడా ఎక్కడ రోడ్లు పోయినా, డ్రైన్లు పోయినా పంచాయతీల నుంచి చేసుకోవడానికి ఆల్రెడీ ఈ రోజుకి 100 రోజుల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి మన పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రస్తుతానికి మొన్న 10 కోట్ల రూపాయలు, మళ్ళా తిరిగి ఇంకో 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా 30 కోట్ల రూపాయలు పంచాయతీలకి 100 రోజుల్లో ఇవ్వడం జరిగింది. ఇందాకే నాకు ఎప్పటి నుంచో ఈ లింగాల కాలనీ వాళ్ళందరూ కూడా నాకు డ్రైన్ గురించి చెప్తూనే ఉన్నారు. లింగాల కాలనీ డ్రైన్ కి ఇప్పుడే నేను ఒకసారి మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పిలిచి అడిగా, 5 లక్షలు 10 లక్షలు కాదు, ఆ లింగాల కాలనీలోని ఎంత మేరకు అయితే డ్రైన్ కట్టడానికి అవుతుందో మొత్తం చెప్పండి అని చెప్పాను. అదేవిధంగా ఈరోజు ఇందిరా కాలనీ, ఈ కాలనీ, దుర్గా కాలనీ ఇటువైపు కూడా కొంచెం డ్రైన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. మొన్న తీయించారు కానీ దాని పర్మనెంట్ సొల్యూషన్ మీకు కావాలి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ కి కూడా ఎంత అవుతుంది ఏంటన్నది ఇందాకే మాట్లాడడం జరిగింది. పంచాయతీలో కూడా ఆల్రెడీ కొంత ఫండ్ వచ్చినది, ఇంకా పంచాయతీలో ఫండ్ కూడా వస్తుంది. కంపల్సరీగా పంచాయతీలకు ఇచ్చిన డబ్బుల్ని పంచాయతీల్లోనే ఉపయోగించుకునేటట్టుగా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా మేమందరం కూడా తీసుకుంటాం. మీకు ఇంకో హామీ ఇస్తున్నా, ఎప్పటి నుంచో డబుల్ రోడ్, మన పాయకరావుపేట డబుల్ రోడ్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత విత్ ఇన్ 6 months లో రోడ్డు కూడా వేయిస్తానని మీ అందరికీ కూడా హామీ ఇచ్చున్నాం. ఆ రోడ్డు కూడా మళ్ళా ఉడావాల దగ్గర నుంచి ఆ రోడ్డు కూడా శాంక్షన్ తీసుకొచ్చి ఆ రోడ్డు కూడా డబుల్ రోడ్ వేసి మీ అందరికీ కూడా అక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా మీ అందరూ కూడా తీసుకుంటాం. ఈ రోజు ఇది ప్రజాప్రభుత్వం. ఎక్కడైనా ఈ రోజు కూడా మేము వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, యాక్చువల్గా వీళ్ళని కూడా క్లియర్ గా జీవోలు చదువుకోమని చెప్పాం. ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని కూడా ఒక ప్రజా వేదిక ఏర్పాటు చేయాలి. ప్రజా వేదిక అంటే మాలాగా రాజకీయ నాయకులందరూ కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. ప్రజా వేదిక అంటే మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీ కష్టాలు ఏమున్నాయి, మీ అందరి దగ్గర నుంచి కూడా వినతి పత్రాలు తీసుకోమని, దానికి సంబంధించి అందరికీ కూడా న్యాయం చేయాలని గౌరవ సీఎం గారు ఆదేశించారు. రేపటి నుంచి జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక గ్రీవెన్సీ సెల్ ఏర్పాటు చేయండి. వాళ్ళు ఎవరైనా ఏమైనా కాగితాలు తీసుకొస్తే అవన్నీ ఇచ్చి, ఎవరు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఇచ్చి దానికి కన్సాలిడేటెడ్స్ నాకు పంపించాల్సిన బాధ్యత కూడా ఒక పండగ వాతావరణంలో మనందరం కూడా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బీజేపీ సహకరించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ 100 రోజులకి అచీవ్మెంట్స్ ఏంటి అంటే మేము 100 చూపించవచ్చు. మేము మీ అందరికీ కూడా తెలియాలంటే ఒక పాంప్లెట్ కూడా వేసి మీ అందరికీ ఇవ్వచ్చు. ఈ రోజు 100 రోజులకి కూడా చాలా మంది ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే
పెన్షన్లు ఇప్పించలేమని చెప్పి చాలా సందర్భాలు అన్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కాదు, ఎందుకంటే వేదిక మీద అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవాలు తెలియాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ విషయం కూడా చెప్తున్నాను. పెన్షన్లు ఇచ్చేటప్పుడు మే నెల ఏప్రిల్ నెల వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్తో మనం ఇవ్వలేము, వాలంటీర్స్ లేకుండా ఇవ్వలేమని చెప్పి ఇదే పెన్షన్దారులందరినీ కూడా రోడ్ల మీద నిలబెట్టిన సందర్భం కూడా మీరు అందరూ చూశారు. మీరు నమ్ముతారా, సుమారుగా రాష్ట్రం మొత్తం మీద 32 మంది ముసలి వాళ్ళు చనిపోయిన సందర్భం. ఎందుకంటే మే నెల ఏప్రిల్ నెల అంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. సో తర్వాత వచ్చేసరికి ఫస్ట్ నెల 7,000 రూపాయలు పెన్షన్, తర్వాత నెల 4,000 రూపాయల పెన్షన్ పెంచేటప్పుడు వాలంటీర్స్ లేకపోతే పంచలేమేమో అని అధికారులందరూ కూడా ఒక దగ్గర ఉంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి సెక్రటేరియట్ స్టాఫ్ ఇచ్చుకొని ఇంతకు ముందు ఎలాగైతే ఇంటింటికి ఇచ్చేవారో అదే పద్ధతిలో పెన్షన్లు ఇస్తున్నాం, అన్ని కూడా ఒకే రోజు జరగాలి, ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూడా ఆ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా నియోజకవర్గంలో ఉండి దగ్గరుండి ఇవ్వండి అని చెప్తే మీరు నమ్ముతారా, ఒకే ఒక రోజు 90% మేరకు ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా ఈరోజు ఈ గవర్నమెంట్కి చెల్లుతుంది. అదేవిధంగా మొన్న గవర్నమెంట్లో నేనున్నాను, ఆ రోజు మీటింగ్లో, క్యాబినెట్ మీటింగ్లో 1వ తారీఖుని ఆదివారం వచ్చింది. ఆదివారం 1వ తారీఖున వచ్చేసరికి మేమందరం ఉన్నాం, సార్ 2వ తారీఖున ఇప్పిద్దామండి, ఆదివారం అధికారులందరికీ కూడా సెలవు అనుకున్నాం కదా, ఆదివారం కూడా అధికారులను పనిచేయమంటే ఇబ్బంది పడతారు, సో సోమవారం ఇద్దాం సార్ అన్నాం. సోమవారం ఎందుకు, శనివారం ఇవ్వలేరా అని అడిగారు. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. చాలా మంది బీఈడీలు చేసుకుని ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ కూడా మెగా డిఎస్సి ఏర్పాటుకి ఇంకొక నెల 2 నెలల్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులై మీ పిల్లలు మీ ఇంటి దగ్గర టీచర్లుగా చూసే పరిస్థితి. ల్యాండ్ టైం కదా అని అనుకునే పరిస్థితి నుంచి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇమ్మీడియట్ గా రద్దు చేయడమే కాదు, ఆ ల్యాండ్ మీ పాస్ బుక్స్ మీద ఎవ్వరు ఫోటోలు లేకుండా కేవలం మీ ఫోటోలే కొంచెం చక్కగా ఏర్పాటు చేసి మీ భూమి మీదే, మీ భూమి ఎవరికి సొత్తు కాదు, ఎవరు ఫోటోలు కూడా మీ పాస్బుక్ల మీద ఉండకూడదు అని చెప్పి ప్రతి పాస్బుక్ని కూడా ఎవరైతే ఆ హక్కుదారుడు ఉన్నాడో ఆ హక్కుదారుడు ఫోటో వేసి పంపిణీ చేసిన పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్కి చెల్లింది. అమరావతికి డబ్బులు లేవు, పోలవరం డబ్బులు లేవని 5 సంవత్సరాలు ఖాళీగా వదిలేసిన సందర్భం. ఈ 100 రోజుల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమరావతి మన రాజధానికి 15,000 కోట్లు, మన పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్లు తీసుకొచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వానికి. అంటే ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఈరోజు చాలా మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా 5 లక్షల వరకే వీళ్ళకి వడ్డీ లేని రుణాలు ఉండేవి. మొన్ననే సీఎం గారు చెప్పారు వీళ్ళందరికీ కూడా 10 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కల్పించమని. అది ఆల్రెడీ జరుగుతోంది. ఇవే కాదు, సీరియస్ గా నేను ఒకసారి చూడాలంటే చాలా యాక్ట్లు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ మీ అందరికీ కూడా ఈ 100 రోజులు పరిపాలన ముగింపులో భాగంగా మీ అందరికీ కూడా ఈ పండగ వాతావరణంలో భాగంగా ఈ పాయకరావుపేట మేజర్ పంచాయతీకి ఒక అన్నా క్యాంటీన్ కూడా ఇస్తామని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అంటే అన్నా క్యాంటీన్ ఇంతవరకు మున్సిపాలిటీస్ లోనే ఇవ్వడం జరిగింది, మనకి ఇక్కడ కూడా మనకు అన్నా క్యాంటీన్ ఇవ్వడానికి కూడా కనీసం ఎవరు చేయలే. మళ్ళా మనం వచ్చిందో చేద్దాం అనుకున్నాం. మొన్న నేను అడిగితే కంపల్సరీ ఇస్తామని చెప్పి నారాయణ గారికి కూడా ప్రపోజల్ ఇస్తే నారాయణ గారు కూడా కమింగ్ సూన్ మన అన్నా క్యాంటీన్ లో అది కూడా పెట్టే పరిస్థితి ఈ రోజు కనిపించింది. అంటే ఈ రోజు ఏ యాక్టివిటీ చేసుకోవాలనుకున్నా ఇవే కాదు, చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. తుఫాన్ వచ్చిన పరిస్థితి వేరేగా ఉంటుంది. ఒక రోజు తుఫాన్ వచ్చింది, గట్టిగా వర్షం పడిద్ది, 4-5 స్తంభాలు పడిపోతాయి, వస్తే ఒక 2-3 రోజులు ఇళ్లలో వాటర్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. వరద వస్తే పరిస్థితి ఎలా ఉందంటే వరద ఒక్కటే వచ్చి రాదు, వరదతో పాటు బురద వచ్చింది, అవునా కదా? 10 రోజులు విజయవాడలో ఇంచుమించుగా కొన్ని వార్డుల్లో వరదతో పాటు వరద కూడా వాటర్ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఫస్ట్ 4 రోజులు అయితే నీళ్ళలోనే చాలా మంది ఉండిపోయారు. చంద్రబాబు నాయుడు గారు నేను ఆ రోజు కలిసే ఉన్నాం. మా ఆఫీస్కి వచ్చి అక్కడి నుంచి ఒక్కసారి అజిత్ సంఘ్ నగర్కి వెళ్ళి వరద ఎలా ఉందో చూసుకొని అవన్నీ ఏర్పాట్లు చూసి హైదరాబాద్ వెళ్తాను అని చెప్పిన పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు గారి వయస్సు 74 సంవత్సరాలు. మనం 74 సంవత్సరాలు వచ్చినాయి అంటే చేతికి కర్ర ఇచ్చి లోపల కూర్చోబెడతారు మా ఇంట్లో వాళ్ళు. అలాంటిది 74 సంవత్సరాల వయసులో ఆయన అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న పరిస్థితి చూసి బోట్లో ఆయన వెళ్తా ఉంటే నేను అన్నా, సార్ వద్దు సార్ అని. వెనకాతల ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా అన్నారు, సార్ వద్దు సార్, చాలా ఎక్కువ లోతుందండి, ఇంచుమించు 6 feet వరకు వాటర్ ఉంది, మనం బోట్లో వెళ్ళినా ఇబ్బంది పడతామండి అంటే
మీకు భయం అయితే మీరు దిగిపోండి అయ్యా, నేను వెళ్తాను అన్నాడు ఆయన. నేను అక్కడికి వెళ్ళి చూసి రావాలి వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ పరిస్థితులు ఏంటో చూస్తేనే కదా నేను ఏం చేయాలన్నది నాకు తెలుస్తుంది. మీరు నన్ను ఇక్కడ ఆపేస్తే ఎలా అని చెప్పి ఆయనతో పాటు నేను కూడా లోపలికి వెళ్ళా బోట్ ఎక్కి. నాకు ఒక పక్క నుంచి ఇలాగే ఉంది 6 అడుగులు, ఆయన అయితే 6 అడుగులున్నారు కాబట్టి పర్వాలేదు, అందరూ ఉంటారు, నేనైతే మునిగిపోతాను గ్యారెంటీ. అంటే జనరల్గా అందరూ ఎంతమంది ఉన్నా పరిస్థితి వెనకాతల అక్కడ అంత పానిక్ సిచ్యువేషన్, చాలా భయంకరమైన పరిస్థితి. అది చూసి ఆయన వెంటనే హైదరాబాద్ ప్రయాణాన్ని కూడా ఆపుకొని ఇమీడియట్గా నేను ఇక్కడ కూర్చోవాలి అని చెప్పి మళ్ళా సెక్రటేరియట్కి వెళ్తే లేట్ అవుతుందని విజయవాడకు ఒక బస్సు తెప్పించుకొని ఆ బస్సులోనే బస్సు ఏర్పాటు చేసుకొని సుమారుగా 10 రోజులు ఆయన ఆ బస్సులోనే ఉండి వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు చేశారు. అది కాదు, ఆ రోజైతే తెల్లవారుజామున 4 గంటలైంది, ఆయనతో పాటు నేను ఉన్నాను. 4 గంటలకు వెళ్తూ మార్నింగ్ మళ్ళీ 6 గంటలకల్లా కూర్చుందాం అన్నారు ఆయన. 6 గంటలకల్లా మళ్ళీ ఫీల్డ్ మీదకి వెళ్దాం అన్నారు ఆయన. అంటే సుమారుగా నీళ్ళలోకి దిగారు, బురదలోకి దిగారు, డ్రైన్ వాటర్ వచ్చేస్తే ఆ డ్రైన్ వాటర్లోకి దిగారు, ప్రొక్లైనర్లు ఎక్కారు, అదేంటది మన ట్రాక్టర్లు ఎక్కారు. ఏమి చేసినా ఆ లాస్ట్ ఉన్న వాళ్ళకి కనీసం భోజనం అందాలి, మంచినీళ్ళు అందాలి అని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.